వెంకటేశ్వర డైరీ ఫామ్ లో మీకు ఏ మోసం జరగలేదు కదా? మంచిగా ఇచ్చారు కదా? పాలు మీరు చూసుకున్నారు కదా? పాలు చూసుకున్నాక తీసుకున్నారు అంతే కదా? రైతు సోదరులందరికీ నమస్తే అండి. నిజామాబాద్ నుంచి వచ్చారండి స్వామి గారు భార్య ఇద్దరు వచ్చారండి. మౌనిక గారు 4 గేదెలు తీసుకున్నారండి. అదేవిధంగా రైతులు స్వామి గారు కొనుక్కున్న గేదెలు ఏ విధంగా కొనుక్కున్నారో, ఎలా కొనుక్కున్నారో ఒక చుట్టూ వాళ్ళ మాటలు కూడా ఏనండి. నిజామాబాద్ తెలంగాణ అయితే ప్రతి విలేజ్ రేట్లు బాగున్నాయి. డైరీ ఫామ్ లో తీసుకున్నాం, మొత్తానికి బాగున్నాయి. ఇప్పుడు నాకు అనుకున్నామండి వెంకటేశ్వర డైరీ ఫామ్లు అన్ని తిరిగి వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారు. వెంకటేశ్వర డైరీ ఫామ్ లో మంచిగా ఇచ్చారా? ఎన్ని గేదెలు కొన్నారు? 4 గేదెలు కొన్నారు. ఏమా మిమ్మల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది చేయలేదు కదా? మీ ఇష్టంతోనే తీసుకున్నారు. అవును కదమ్మా, మీకు అన్ని విధాలు నచ్చిన బరే కదా ఇస్తా. వెంకటేశ్వర డైరీ ఫామ్ లోకి ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చా? అంతే కదమ్మా. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం.